కరుణింతును అన్నమాట. నేను ఎఫ్రాయిము గురించి చెప్పబడినటువంటి మాట అది అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తు, లేదా దేవుడు మన కృప చూపిస్తున్నాడు అనడానికి గుర్తు. అంటే నేను కరుణిస్తున్నాను. అతను ఎవరు ఏమిటి అనేది ఆ రోజున సవివరంగా ఏం చెప్పలేదు, కానీ కొద్ది చిన్న మాటలు చెప్పాను. క్రైస్తవ ప్రపంచానికి తెలిసిన ఎఫ్రాయిము గురించి అసలు చెప్పలేదు. అతని గురించి అతను వేయబడిన అప్పమా, ఆ మాటలు చాలా ఉన్నాయి, చెప్పలేదు. ఆ రోజు అర్థంగా ముగించాను. రంజిత్ బ్రదర్ చనిపోవడం ఆ రోజు కొద్దిగా లేటుగా మనం ప్రారంభించుకున్నాం, టైంకి ముగించుకున్నాం. ఆ రోజు మా ప్రాంతాల నుంచి సహోదరుడు దానమన్న హైదరాబాద్ రావడం, ఆ రోజున ఎఫ్రాయిము అన్యజనులతో కలుసుకున్నవాడు అని, ఎఫ్రాయిము దోషిగా తెలియాడని, ఎఫ్రాయిము దేశమంతగా బలిపీఠాలు కట్టాడు. ఇంత ఘోరమైన వాడిగా కనపడినప్పటికీ కూడా, తప్పిదం చేసిన వాడు పాపి అయినప్పటికీ కూడా అతన్ని దేవుడు ప్రేమించాడు, కృప చూపించాడు. కాబట్టి అతన్ని కరుణిస్తున్నాను అన్నాడు. అలానే మనం కూడా ఇంతటి ఘోరమైన పాపురమైన తప్పిదములు చేసిన వారమైనప్పటికీ కూడా ఎఫ్రాయిమును దేవుడు ప్రేమించినట్టుగా, కరుణించినట్టుగా ఈరోజు కూడా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. అలా అని ఆయన ప్రేమను కరుణను చులకన చేయవద్దు. ఇది నమ్మిన వారికి కాదు, నమ్మని వారి కోసమే కూడా ముగింపులో కొద్దిగా ఒక మాట అట్లా చెప్పి నేను ముగించాను. అది గడిచిన నెలలో అయిన జరిగిన వర్తమానం. అది యాక్చువల్గా అది ఇంకా చాలా కంటిన్యూ చేయవలసి ఉంది. ఎప్పుడైనా వీలైతే దేవుని చిత్తం అయితే ఆ ఎఫ్రాయిమును కూర్చున్న సంగతులు విందాం. అయితే ఈ రోజు కూడా ఈ 20:31 అధ్యాయంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప ప్రేమిస్తున్న దేవుడు, లేక కృప చూపిస్తున్న దేవుడు మరొక మాట చెప్తున్నాడు. అది 9వ వచనం ఏంటంటే, నేను వారిని నడిపించుదును. ఇక్కడ వారు అన్నాడు, వారిని. ఈ వారిని అనే పదం ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట, లేదా దేవుని ప్రజలను గురించి చెప్పబడిన మాట. ఈ దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఈ మొదటి 2 వచనాలు లేదా 4 వచనాలు చూస్తే వారిని గురించి వ్రాయబడింది. ఏమనంటే చూడండి ఒక మాట. ఇప్పుడు 1వ వచనం చూడండి. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై. ఇదే మాట పైన 30వ అధ్యాయము 22వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. 31వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడనై ఉన్నాను. 31వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇశ్రాయేలు వంశస్థులు అందరికీ దేవుడై ఉందురు నేను, వారు నాకు ప్రజలై ఉందురు. అయితే వారు ఖడ్గము తప్పించుకున్న వారై జనులు అరణ్యంలో దయనొందిందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్టు నేను వెలుగుతునంచున్నాడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు. ఏమని మనం చదువుకున్న మాట, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన కృప చూపుచున్నాడు. వీరి నేను ప్రేమిస్తున్నాను, కృప చూపిస్తున్నాను అని చెప్పడానికి పెద్ద ఒక సంభవం అక్కడ చోటు చేసుకుంది. అదేంటంటే 4వ వచనంలో ఇశ్రాయేలు కన్యక
నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు ఇప్పుడు ఇది అంటలేదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పుస్తకంలోనే ఇంపార్టెంట్ అనమాట. ఇరిమియా గ్రంథం అంతటికి కూడా నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసేదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు. మరల ఇక్కడ 2వ వచనములోను ఈ 4వ వచనములోను మరల అనే పదం కనబడుతుంది. మరల అనేది చాలా చాలా ముఖ్యమైన మాట. 1వ వచనములు కూడా ఆ కాలమున అని ఉంది. అంటే ఆ కాలము అనేది కూడా చాలా చాలా దాని పెద్ద హిస్టరీ ఉంది, పెద్ద హిస్టరీ. అది కూడా ఇప్పుడు నేను చెప్పడం లేదు. ఇప్పుడు మరల అనే దాని మటుకు కొద్దిగా టచ్ చేస్తా. నువ్వు మరలా సంతోషిస్తావు, మరలా ఆనందిస్తావు, మరలా తంబురులను వాయిస్తావు, నాట్యమాడే వారితో నువ్వు కలుసుకుంటావు. అంటే ప్రస్తుతానికి ఇశ్రాయేలు ప్రజలలో నాట్యమాడేది ఆగిపోయింది. ఈ ఇశ్రాయేలు ప్రజలు సంతోషం ఆగిపోయింది, సంతోషం లేదు వారిలో. వారు దుఃఖంలో ఉన్నారు, వారిలో ఆనందం లేదు, సంబరము లేదు, తంబుర లేదు. చాలా మంది మొన్న ఒక 2-3 సంవత్సరాల కరోనాలో ఈ మాటను చాలా బాగా గౌరవించారు. అంటే అప్పుడు కూడా పెళ్ళిళ్ళు అన్నీ ఆగిపోయినాయి, ఫంక్షన్లు అన్నీ ఆగిపోయినాయి. ఎవరు పెళ్ళి పెట్టుకున్న ఆ ఇంట్లో వారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేసుకోవడమే తప్ప పక్కింటి వాళ్ళు కూడా వచ్చేదానికి లేదు. అది మనం చూశాం. అప్పుడు ఈ పదాన్ని, ఈ వచనాన్ని బాగా ఉపయోగించారు మన క్రైస్తవ సహోదరులు. ఇది ఏంటి? అక్కడ ఏమంది 4వ వచనంలో, నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసేదవు, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు. అయితే వీరు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అంటే, చూడండి 8-9 వచనాల్లో, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు. తిరిగి వచ్చారు. అక్కడ మరలా వారు సంతోషిస్తారు, మరలా తంబుర వాయిస్తారు, మరలా నాట్యం ఆడతారు అనే పదానికి తిరిగి వచ్చేదరు అనే పదానికి సంబంధం ఉంది. తిరిగి వచ్చేదరు అంటే ఏమైంది అంటే, వీరు ఈ ఇశ్రాయేలులో ప్రజలు వారు చెప్తా. అది కూడా చూడండి ఎక్కడ ఉందంటే 8వ వచనంలో పదం ఉంది. ఉత్తర దేశం నుండి నేను వారిని రప్పిస్తాను అన్నాడు. ఉత్తర దేశం అనగా, ఉత్తర దేశము అంటే అది సిరియా దేశంకి సంబంధించింది, లేదా బబులోను దేశానికి సంబంధించింది. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ. ప్రాముఖ్యంగా మనకు సంబంధించి బైబిల్లో బబులోను దేశం మరియు సిరియా దేశం. వీరు అన్యులు. ప్రపంచంలో అప్పుడు అగ్రరాజ్యం ఏదైనా ఉందంటే అది బబులోను దేశం. ఇప్పుడు అది మీకు చూపిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు. 14వ వచనంలో, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ నివాసులందరి మీదికి వచ్చును. 15లో, ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యములను సర్వవంశస్థులను పిలిచేదను అన్నాడు. ఇక్కడ ఒక గొప్ప మాట ఉంది. ఉత్తర దిక్కు నుండి ఎవరు బయలుదేరతారట? కీడు. కీడు బయలుదేరుతారట. కీడు ఎవరు? ఇది బబులోని దేశం యొక్క రాజు గురించి చెప్పబడిన మాట.
ఈ బబులోను దేశపు రాజు ఆ రోజున ప్రపంచంలోనే పెద్దవాడు. ఈ రోజున అగ్రరాజ్యం అమెరికాగా పిలువబడుతుంది. వారు చట్టం చేసినా, వారు ఏ నిర్ణయం తీసుకున్నా వారిని ఎదిరించే బలం ఎవరికి లేదు. ఇప్పుడు క్రమక్రమంగా బలహీనపడతా ఉన్నారు. కారణం ఆ దేశంలో చోటు చేసుకుంటున్నటువంటి విగ్రహాలన్న, ఆ దేశంలో చోటు చేసుకుంటున్న అనైక్యత, భ్రష్టత్వం, పాపం. ఈ రోజున ఎవరైనా పాపానికి సూచన ఒక దేశం పేరు చెప్పండి ఏమంటే అమెరికా పేరు చెప్తారు. ఒకప్పుడు ప్రేమకు, యేసు ప్రభువుకు మాదిరిగా మారు పేరుగా చెప్పండి అంటే అమెరికా అని చెప్పేవారు. ఇప్పుడు పాపానికి మారు పేరుగా మారిపోయింది. గట్టిగా మైకులో ఈ పదం చెప్పవచ్చో లేదో తెలియదు. పరిస్థితి అట్లా ఉంది. మనం చూస్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ అక్కడ జరిగిన కార్జున్స్, భూకంపాలు, ఈ మధ్య కూడా మళ్ళీ కూడా జరిగింది. గడిచిన నెలలో కూడా ఏం జరిగిందంటే ఈ మధ్య వచ్చిన ఒక లేటెస్ట్ సర్వేలో ఒక చిన్న మాట మన ఆంధ్రదేశం మీద నిందపోయారు. భారతదేశం మీద ఒకటి, ప్రత్యేకించి ఆంధ్ర ఒకటి. వీరంతా వెళ్ళి అక్కడ స్థిరపడి, అక్కడ చదువుకొని, అక్కడ పెద్దవారి ఇక్కడ ఉన్న ఈ మతాన్ని, ఈ హిందుత్వాన్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని వాళ్ళు పెరిగి పెద్దదిగా చేశారు అని సగం వాళ్ళు విగ్రహాల దగ్గర మారిపోవడానికి భారతీయులు, అందులో ప్రాముఖ్యంగా కొంతమంది ఆంధ్రులు. అయితే మరొక సర్వే రిపోర్ట్ కూడా ఏంటంటే దాదాపు 50% హిందువులు అనబడిన ఆంధ్రులు బాగుపడడానికి, యేసు ప్రభు తెలుసుకోవడానికి అమెరికా కారణం. వారు అమెరికా వెళ్ళి స్థిరపడి అక్కడ యేసు ప్రభు తెలుసుకున్నారు ఆయన మాట కూడా చెప్తా ఉన్నారు. అన్ని సమతత్వంగా ఉన్నాయి. ఏది విధేయత, అవిధేయత, ప్రేమ, అనైక్యత అన్నీ కూడా. ప్రియులారా, నేను వస్తున్నాను వాక్యం దగ్గరికి. ఇది చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ 31వ అధ్యాయంలో ఉంది, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పిస్తానన్నాడు. ఆ ఉత్తర దేశం అంటే బబులోను దేశం. గుర్తుపెట్టుకోండి, కొద్దిగా స్పీడ్ చెప్తాను, కొద్దిగా స్పీడ్. ఉత్తర దేశం అనగా బబులోను దేశం. ఈ బబులోను దేశంలో నుంచి నేను వారిని రప్పిస్తాను అంటున్నాడు. అంటే ఏం జరిగింది అంటే 25వ అధ్యాయం దగ్గరికి రండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం, 8-9. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతే కనుక ఉత్తర దేశములోనున్న జనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలుస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకమైన మాట ఉంది. నా సేవకుడైన నెబుకద్నెజరు. నెబుకద్నెజరు రాజు మనకు వ్యతిరేకి, అతడు అన్యుడు, దేవుని ఎరుగని వాడు, దైవ భయం లేని వాడిని పట్టుకొని దేవుడు నా సేవకుడు అంటున్నాడు. అంటే ఎందుకు అంటే ఈ అవిధేయులైన, అక్రమములో ఉన్న, పాపములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పడానికి, వారిని కాస్త చక్కబెట్టడానికి కోసం ఈ శత్రువైన నెబుకద్నెజరును ప్రోత్సహించి లేపి యుద్ధాన్ని పంపించారు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఇశ్రాయేలు, అప్పుడున్న చట్టం ఏంటంటే 2 దేశాలు యుద్ధం చేసినప్పుడు ఏ దేశం అయితే ఓడిపోతుందో ఆ దేశం గెలిచిన వారికి దాసులైపోతారు. గెలిచిన వారి చేతుల కింద ఉంటారు. వారు ఏది చెప్తే అది చేయాలి. వారి కింద అణిగి మణిగి ఉండాలి. మనము న్యాయాధిపతుల గ్రంథం అంతా చూస్తే మాటికి ఇశ్రాయేలీయులు దోషులు కాగా దేవుడు వారిని శత్రువుకు అప్పగించెను. ఇశ్రాయేలీయులు మరలా దేవుని దృష్టికి దోషులు కాగా దేవుడు వారిని శత్రువులకు అప్పగించెను. ఇశ్రాయేలీయులు మరలా దోషులు కాగా దేవుని దృష్టికి పాపం చేయగా దేవుడు వారి శత్రువులకు. ఈ మాట పదే రిపీట్ గా ఉంటుంది. అంటే వారు పాపం చేయడం, దేవుడు వారిని కరుణించడం, వారు పాపం చేయడం, దేవుడు వారిని విడిపించడం, వారు మరలా ప్రార్థన చేయడం, ప్రభువా క్షమించబడడం, ఈ పదాలు కనబడతా ఉంటాయి. అంటే వారిని ఆ రోజున ఆ శిక్షకు అప్పగించింది దేవుడే, ఆ అన్యజనులకు అప్పగించింది దేవుడే. ఎందుకు అంటే వారి పాపాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి అక్రమాన్ని బట్టి,
ఆనాడు ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి 9వ వచనములో ఉంది, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి గనుక ఉత్తర దేశములో నుండి లోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనప్పిస్తున్నాను. అతను మీ మీదకి వస్తాడు, మీ మీద యుద్ధం చేస్తాడు, మీ మీద గెలుస్తాడు, మీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. అప్పుడు మీరందరూ అతనికి సెల్లింగ్ కొట్టాలి. అప్పుడు అతడు చెప్పింది మీరు చేయాలి, అతనికి లోబడి బ్రతకాలి, లోబడి జీవించాలి అని దేవుడు హెచ్చరించాడు. అప్పుడు చెప్పబడిన మాటే 11, 12 వచనాల్లో, ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉంటారు. యెహోవా వాక్కు ఇదే. వీరి పాపాన్ని బట్టి, వీరి అవిధేయతను బట్టి, దేవుని మాటను పెడచెవిన పెట్టిన దాన్ని బట్టి, వినని దాన్ని బట్టి వీరికి శిక్ష ఏమేశాడంటే దేవుడు 70 సంవత్సరాలు వారి దాసులుగా ఉంటారు, బానిసలుగా ఉంటారు. ఇది పెద్ద చరిత్ర. బైబిల్లో 70 వారాల చరిత్ర. క్రైస్తవ పెద్దలు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం చివరి వారంలో ఉన్నాం. ఈ వారం కూడా గతించిపోబోతా ఉంది. క్రీస్తు 2వ రాకడలో రాబోతున్నాడు. కాబట్టి మేల్కొనండి, సిద్ధంగా ఉండండి, మారుమనసు పొందండి, సంఘాలను బాగా మేల్కొల్పండి, సంఘాలను సరిచేయండి, దిద్దండి అని క్రైస్తవ పెద్దలు మనకు బోధిస్తా ఉన్నారు. అయితే ఈ 70 సంవత్సరాలు పూర్తి కావడానికి ముందుగా హెచ్చరిస్తున్న మాట, వారికి ఊరిస్తూ దేవుడే. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? వారి పాపాన్ని బట్టి వారు శిక్షలో ఉన్నారు, నెబుకద్నెజరు రాజు చేతి కింద ఉన్నారు, ఆ చెరలో ఉన్నారు. ఇప్పుడు వారిలో సంతోషం లేదు, పెళ్లిళ్ళు లేవు, ఫంక్షన్లు లేవు, ఆర్భాటాలు లేవు, నాట్యాలు లేవు, తమ్మురాలు వాయించే లేవు, కన్యలు కొట్టేది లేదు, పియానో వాయించేది కూడా. ఆ పరిస్థితుల్లో ఆ ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్న మాట, మీరు మరలా వాయిద్యాలు వాయించే రోజు వస్తుంది, మీరు మళ్ళా పెళ్లిళ్ళు చేసుకొని సంతోషపడే ఆనందపడే దినాలు రాబోతా ఉన్నాయి. ప్రేమించే దేవుడు, విడువక మీడల కృప చూపించే దేవుడు చెప్తున్న మాట, ఇప్పటిదాకా మీ చేతులు కాలం కట్టేసిన వారిగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అయితే నీ శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అదేంటంటే 28వ అధ్యాయం దగ్గర ఒక మాట, 11వ వచనంలో, ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచేస్తాను. ఇప్పుడు మీ మీద నెబుకద్నెజరు అనే కాడి ఉంది. మీరు నెబుకద్నెజరు కాడి కింద ఉన్నారు. స్వతంత్రత లేని వారిగా ఉన్నారు, స్వేచ్ఛ లేని వారిగా ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకొక 2 సంవత్సరాల్లో మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఆ విడిపించిన తర్వాత, విడిపించేటప్పుడు చెప్పిన మాటే ఇప్పుడు మనకు మూల వాక్యానికి చాలా ముఖ్యమైన మాట. 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చేదరు. ఎక్కడ నుండి? నెబుకద్నెజరు చేతిలో నుండి, బబులోను దేశం నుండి. అది నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అది ఆనంద బాష్పమైండొచ్చు. ఇప్పటిదాకా ఇట్లా ఉన్నాం, స్వేచ్ఛ లేని వారిగా ఉన్నాం, స్వతంత్రం లేని వారిగా ఉన్నాం, ఏ సంభ్రమాచర్యాలు లేని వారిగా ఉన్నాం. ఇప్పుడు మనకు విడుదల దొరికింది. దేవుడు అప్పుడే చెప్పాడు, 70 వారాలు మిమ్మల్ని శిక్ష అప్పగిస్తానని చెప్పాడు. 28వ అధ్యాయం ప్రకారం మిమ్మల్ని 2 సంవత్సరాల్లో విడిపిస్తానని చెప్పాడు కదా. వాళ్ళు లెక్కేసుకుంటా ఉన్నారు. ఆ టైం వచ్చింది. ఆ టైం రాగానే వారు విడుదల పొంది బయటికి వస్తారు. వస్తూ ఏడ్చుకుంటూ వస్తారు. ప్రభువా, మీరు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, నీకు స్తోత్రం. ప్రభువా, నువ్వు శాశ్వతమైన ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నీకు స్తోత్రం.
నువ్వు కృప చూపిస్తున్నావు, నీకు స్తోత్రం అని ఏడ్చుకుంటూ వస్తారంట వాళ్ళు. సహజంగా మానవ భాషలో మానవ వైఖరి అనేది నవ్వుకుంటూ రావాలి. అంటే వీళ్ళు బాధపడుతూ వస్తున్నది కాదు, ఇది ఆనంద బాష్పాలతోనే వస్తున్న విషయం. కొద్దిమంది ఏడుస్తూనే వచ్చారని చెప్పారు. అది దీని యొక్క వివరణ ఒక్కొక్కరు విధంగా చెప్తా ఉన్నారు. నేనైతే నా పర్సనల్గా అది ఆనంద బాష్పం. ఒకరు చెరలోకి విడుదల పొందితే అది సంతోషమే కదా. వీరు కూడా ఏడ్చుతూ వస్తారు, వారు నన్ను ప్రార్థిస్తారు. అంటే ఇక మార్పు వస్తుంది, వాళ్ళు మార్పు కలిగింది, ఇంకా భక్తిలోకి వస్తారు, మార్పు మనసు పొందుతారు. మార్పు మనసు పొందిన వాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అపోస్తల కార్యం 9:14-15 చెప్పబడిన సౌలు గురించి, సౌలు మారినాక ఇదిగో అతడు ప్రార్థన. మారు మనసు పొందిన వ్యక్తికి ఒక గుర్తు ఏంటంటే వాడు ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం లేదా అయితే నీలో ఇంకా మార్పు లేదేమో. అట్లయితే నువ్వు ఇంకా మారవలసిన అవసరం ఉంది. నువ్వు ఎన్నాళ్ళు ఇంకా మారకుండా ఉంటావు, ఎన్నాళ్ళు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటావు. అంటే బైబిల్ లేఖనాల ప్రకారం వాక్యం చెప్పేది ఏంటంటే మారు మనసు పొందిన వాడు ప్రార్థన చేస్తాడు. అననీయ చెప్పిన మాట సౌలు గురించి, ఇదిగో అప్పుడు ప్రార్థన చేస్తున్నట్టే, అయ్యా నీకు తెలియదు వారి గురించి, వాడు మామూలుడు కాదు అక్కడ వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే నేను ఉన్నాను, తర్వాత ఆమెలోకి అయిపిస్తాను అంటాడు. ఆమెలోపు అదే అయిపించలేదు అంతా నేను నొక్కేశాను, వాడన్ని నట్లు లూజ్ చేసేసాను, ఇప్పుడు మారిపోయాడు గెలుపు అంటే అప్పుడు విన్నాడు అండ్ ఇప్పుడు విడుదల పొందిన వారు ఏడ్చుకుంటూ వస్తారు, కానీ వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేయించు ఉండగా నేను వారిని నడిపించుదును. అంటే దేవుడు ఎవరంటే మనల్ని నడిపించేవాడు అని గుర్తుపెట్టు. చాలా షార్ట్కట్లో కనీసం ఒక 2-3 గంటలైనా ఇంట్రడక్షన్ చెప్పవలసిన దాన్ని ఒక 10-15 నిమిషాలు చెప్పుకుంటూ వచ్చారు. దేవుడు ఎలా నడిపిస్తాడు, ఎక్కడికి నడిపిస్తాడు, ఎవరిని నడిపిస్తాడు అనే మాట ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు పోయిన వారం చెప్పుకున్న మాట నెలలో దేవుడు కరుణించువాడు అని విన్నా. నేను అతన్ని కరుణించు అన్నాడు. ఇప్పుడు నేను వారిని నడిపించును అన్నాడు దేవుడు. దేవుడు మనల్ని నడిపించేవాడు. ఇందాక ఒక పాట ఉండేది మన కోసం వచ్చినట్టు. ఆ పాట నేను చక్క సెట్ చేశా. ఏంటి దీంట్లో ఏముందని చూస్తే ఫస్ట్ చరణంలో వాళ్ళు ఏది అపజయములో ఉన్నారు. తర్వాత 2వ చరణం ఐడియా, 3వ చరణం చూస్తే వారు నిరాశలో ఉన్నారు. రాత్రంతా శ్రమపడినా రాలేదు. ఇంకా తర్వాత నేను పాపికి దేవా నన్ను కరుణించున్నట్టుగా పశ్చాత్తాపంతో ఉన్న పాటలు. అంటే వారు అపజయంలో ఉన్నారు, వారు నిరాశలో ఉన్నారు, వారు పాపంలో ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పాఠం రాశారు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారు, ప్రజలారు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఏ నిరాశలో ఉన్నా, ఏ విధమైన అపజయములో ఉన్నా, మేము పౌలు భక్తుడు అంటారు, నేను గోతిలో పడిపోయాను, నేను లెగాలనున్నాను, లేకపోతున్నాను. భక్తి చేయాలనుకుంటున్నాను, భక్తిగా ఉండలేకపోతున్నాను. పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను. నీతిగా ఉండాలనుకుంటున్నాను, నీతిగా ఉండలేకపోతున్నాను అంటాడు పౌలు. ఈ రోజున ఇదే పరిస్థితి ఇంకా ఎవరిలో ఉందా? నేను భక్తి చేయాలనుకుంటున్నాను, కానీ భక్తి చేయలేకపోతున్నాను. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయాలనుంది, చేయలేకపోతా ఉన్నాను. నాలో నేను మంచి చేయాలనుకుంటున్నాను, మంచి చేయలేకపోతున్నాను, చెడుతనమే చేస్తున్నాను అని భక్తుడు అంటాడు. అయితే ఈ చెరలో ఉన్న ప్రజలకు దేవుడు చెప్తున్న మాట, నేను మిమ్మల్ని నడిపించును. పక్కన అంటాడు, వారు తొట్టిల్లకుండా చక్కగా పోగు బాటను నీళ్ళ కాలువల యొక్క వారిని నడిపిస్తాను. ఎక్కడెక్కడ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడో మీకు చెప్తా చూడండి. బైబిల్లో ఆదికాండం 24వ అధ్యాయం
48వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండం 24వ అధ్యాయము 48వ వచనంలో ఇస్సాకు కుమార్ 48వ వచనం, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసితిని. ఏలైనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుడు తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను. ఇక్కడ అబ్రహాము గారు తన పెద్ద దాసుడైన ఎలియాజరు గారికి ఒక పని అప్పచెప్పాడయ్యా, నా కుమారుడికి నేను వివాహం చేయాలనుకుంటున్నాను, అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎవరిని చూస్ చేసుకోవాలో ముందే చెప్పాడు. చెప్పి నువ్వు వెళ్ళిపోతాడు అంటే ఈయనకు ఖచ్చితంగా ఆ ప్లేస్ ఐడియా చెప్పాడు. అంతవరకు పర్ఫెక్ట్ ప్లేస్ తెలియదు, ఆ పర్ఫెక్ట్ అమ్మాయి కూడా తెలియదు. కానీ ఈ ఎలియాజరు అయ్యా చెప్పాడంటే, నీవు నన్ను సరి అయిన మార్గములో. ఎట్లా జరిగింది ఇది? అతను ఆ ఊర్లోకి వెళ్ళడం, ఊరి గమ్మిట్లో ఉన్నప్పుడు నీళ్ళ కోసం వెళ్ళడం, అక్కడ ఉన్న ఒక యవన కన్యకైన ఒక అమ్మాయిని నీళ్ళు అడగడం, ఆ నీళ్లు పోయడం, ఈయన ముందే ఒప్పందం చేసుకుంటూ ప్రార్థన చేస్తాడు. అయ్యా నాకు ఒక సిగ్నల్, ఒక గుర్తు, ఇక్కడ చాలా మంది స్త్రీలు వస్తా ఉన్నారు, అమ్మాయిలు వస్తా ఉన్నారు, నేను ఎవరినైతే నీళ్లు పోయమని అడుగుతానో, ఎవరైతే నాకు నీళ్లు పోస్తారో వారితో నాకు గుర్తు చేయ. అప్పుడు వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, సోషల్ మీడియా లేదు, ఫోన్ లేదు, కెమెరాలు లేవు, ఏమి లేవు. కానీ చాలా పర్ఫెక్ట్ గా ఇప్పుడు వచ్చే మ్యాథ్స్ల కంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా చూస్ చేసుకొని మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. కానీ అప్పుడు అసలు 10% కూడా మోసం లేకుండా మ్యాచ్ అయినటువంటి సంబంధం లేదు. అద్భుతమైన దేవుడు చేసిన మ్యాచ్ ఇది. అయ్యా అతను ఏం చెప్పాడంటే, అంత చెప్పను కుదరదు, సరి అయిన మార్గంలో నడిపించాడు అన్నాడు. దేవుడు ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో, మన పరిస్థితుల్లో సరైన మార్గంలో నడిపిస్తాడు అని మనం నమ్మదు. ఒక్కోసారి మనకు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ప్రణాళికలు ఉంటాయి, ఒక్కోసారి అవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ మనం అనుకోకుండానే, ఏ ప్లాన్లు లేకుండానే, ఏ ప్రణాళికలు లేకుండానే మనం అప్పుడప్పుడైతే సాక్ష్యం ఏంటంటే, ఏదేమైనా దేవుడు నన్ను, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను కరెక్ట్గా నడిపించాడు బ్రదర్ అంటుంటారు కదా. అది దేవుడు నడిపించడం అంటాడు. ఈ రోజు నా వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు చెప్పే మాట ఏంటంటే, నిన్ను ఆ రోజున ఎలియాజరు ఎలా సరైన మార్గంలో నడిపించాడో, సరైన ప్లేస్ నడిపించాడో, సరైన గృహానికి నడిపించాడో, నిన్ను కూడా సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. అంతే. అంటే ఇక్కడ నేను ఏమేమి రాసుకున్నా అంటే, మనము చాలా వలసిన గమనిస్తాను మన డెస్టినేషన్. ఒక్కోసారి మన డెస్టినేషన్ మనకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలియకపోయినా, మనకు అవగాహన లేకపోయినా, మనకు దాని గురించినటువంటి సరైనటువంటి గ్రహింపు లేకపోయినా, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఉదాహరణకు యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూత మనకు చెప్తుంది, యేసు ప్రభు రక్షకుడు పుట్టాడయ్యా, మీరు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు కదా, రక్షకుడు పుడతాడని ఎప్పుడో చెప్పబడింది యెషయా గ్రంథంలో. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. దాదాపు ఆ మాట చెప్పిన 750 సంవత్సరాల తర్వాత మరలా జ్ఞానులకు, గొల్లలకు చెప్పబడిన మాట ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్న చెప్పబడిన విధంగా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మనకి ఏదనగా, ఇదిగో నేడు రక్షకుడు మీ వరకు పుట్టి ఉన్నాడు, వెళ్ళి చూడండి, కాకపోతే మీకు రుజువు కాదు, మీకు నమ్మకపోతే పొత్తి గుడలతో చుట్టబడి ఉంటాడు అని చెప్పాడు. వాడు ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ నక్షత్రం నడుస్తా వస్తా ఉండి వచ్చి ఒక చోట ఆగిపోయిందంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు ఆ నక్షత్రము వారిని నడిపించని రాయబడింది బైబిల్లో. ఆ నక్షత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ గుర్తు. అంటే వారు యేసు ప్రభు ఏ ఇంటిలో ఉన్నాడో, ఏ బజార్లో ఉన్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో, అది ఏ జిల్లా, ఏ తాలూకో తెలియదు వారికి. కానీ వారికి తెలియకపోయినా దేవుడు వారు వెళ్ళవలసిన స్థలానికి, వెళ్ళవలసిన ఇంటికాడికి, ఆ ప్లేస్ కి కరెక్ట్ గా వారు ఏ ఇబ్బంది పడకుండా నడిపించాడు. కానీ
వారు అక్కడ వెళ్ళి రాజుగారికి విష్ చేసి వస్తారు. ఆ దేవుడే అక్కడ పోయి పలకరించారా ఆయన కూడా తెలియజేయాలన్నట్టు దేవుడే వాడిని అక్కడ పంపించాడు అంతే. లేకపోతే ఇంత దూరం ఇంకా నడిపించిన వాడికి తీసుకురాలే కాదు, అతనికి నిద్ర పట్టడం చేయడం కోసము, అతనికి వాస్తవం తెలియజేయడం కోసం దేవుడే వాడిని రాజు దగ్గర పంపించాడు. ఒక్కసారిగా పాప రాజు గడ్డోడాలు ఆటగట్టాలి అంతే. ఆటగడానికి వచ్చిన పని నేను బతికుండక వరకు రాజు ఉండడమా, రాజు పుట్టడమా, ఇది ఇంపాసిబుల్ అన్నాడు. నువ్వు ఏదైనా అనుకోయా, ఆయన పుట్టింది వాస్తవం. మేము ఇంత దూరం వచ్చి ఆ గొర్రెలను వదిలిపెట్టి మా ఇల్లు వాటిని వదిలిపెట్టి వచ్చింది ఆయన చూడ్డానికే అన్నాడు జ్ఞానం. వచ్చారు ప్రియులారు, వచ్చి వారు ఎక్కడికి వచ్చారు? కరెక్ట్ ప్లేస్కే. అంటే దేవుడు వారిని నడిపించాడా లేదా? జ్ఞానులను యేసు ప్రభు జన్మించిన స్థలం దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి దేవుడు వారిని ఎలా నడిపించాడో, ఆనాడు ఎలియాజరును ఆ లాబాను ఇంటి దగ్గరికి ఎక్కడ ఎలా నడిపించాడో, లాబాను కాదు, ఇస్సాకు చేసుకున్న రిబ్కా లాబానికి ఏమవుతుంది? కూతురా? రిబ్కా దగ్గర దేవుడు నడిపించాడు. ఓకే, అట్లా అది నాకు కన్ఫ్యూజ్ ఉంది. అది యాకోబు అది సంబంధం వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. అది ఇక్కడ రండి. ఇది విషయం. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎలియాజరును అక్కడ నడిపించాడు, ఇక్కడ జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి కరెక్ట్ గా నడిపించాడు. అలానే మనము కూడా ఏ విధమైన అతిక్రమములు ఉన్నా, ఏ దోషములు ఉన్నా, పాపములు ఉన్నా, దేవుడు మనల్ని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. మనం అందరం ఒక్కసారి రావాలనుకొని వచ్చిన వాళ్ళం కాదు, కావాలని కోరుకొని వచ్చిన వాళ్ళం కాదు. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది, కానీ మనం అందరము బైబిల్ ప్రకారం మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమే, పాపములో ఉన్న వారమే, మనమందరం దోషులమే, అతిక్రమించిన వారమే. కానీ దేవుడు మనల్ని యేసు ప్రభు దగ్గరికి నడిపించాడు. యేసు ప్రభు దగ్గరికి ఆయన ఇంకా ఏమన్నా నడిపిస్తాడనే మాట మీకు చెప్తా చూడండి. ఇంకొక మాట, అది 23వ కీర్తన 3వ వచనం చూడండి. 23వ కీర్తన 3వ వచనం, 23వ కీర్తన 3వ వచనం బాగా మనకు తెలిసినటువంటి మాట. 23వ కీర్తన 3వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్ర ఇవి నీ దండమును ఆదరించును. 3వ వచనం చూడండి, 3వ వచనం, నేను 4 చదివాను. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను. ఈ మాట దావీదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఆయనే నీతి అయి ఉన్నాడు, ఆయనే నీతిమంతుడు. ఆయన తప్ప మరొకరు ఎవరు నీతిమంతుడు లేడు. ఈ నీతి మార్గముల గురించి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది ఒక మాట. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. 17 సత్యవాద ప్రియుడు నీతి గల మాటలు పలుకును, కూట సాక్షి మోసపు మాటలు చెప్పును. నీతి ఇది కూడా కాదు, 2:8 ఇవ్వచ్చు. ఇది కూడా కాదట, ఇది కాదు. ఇక్కడ ఏమనుంటుందంటే, నీతి మార్గము జీవములకు నడిపించును అని మాట ఉంటుంది. నీతి
మార్గము జీవమునకు నడిపించును అనే మాట ఇక్కడ ఉంటుంది. 26 చూడ, నీతిమంతుడు పొరుగు వానికి దారి చొప్పున, ఇది కూడా కాదట, ఇది కూడా కాదు. 28 నీతి మార్గం ముందు జీవము కలదు. ఈ నీతి చాలా కనబడుతుంది ఈ సామెత గ్రంథంలో. నీతి మార్గము జీవము, నీతి మార్గములో జీవము కలదు అంటే దేవుడు మనను నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో జీవముంది, జీవముంది. ఆ జీవ మార్గం అని మనం వింటాం పిల్లలు. ఈ 23వ కీర్తనలో 2 సార్లు ఆయన మనల్ని నడిపించుచున్నాడని ఉంటుంది. ఏమంటే 2వ వచనంలో శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని ఉంటుంది. 3వ వచనంలో నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుడు పాపములో ఉన్న జక్కయ్యను ఆకర్షించాడు, పిలిచి, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది రండి అన్నాడు. ఆ రోజు నుంచి జక్కయ్య నీతి మార్గంలో నడిచాడు, నీతి మార్గం దేవుడు నడిపించాడు. అప్పుడు దాకా పాపంలో ఉన్న స్త్రీ తన చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఆమెను నీతిలో నడిపించాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, నేను సర్వ సత్యములోనికి నడిపించెదను అన్నాడు. దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవుడు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. దేవుడు మనల్ని సరైన మార్గంలో, రైట్ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇక్కడ ఆ 8వ వచనంలో ఒక మాట ఏంటంటే విశాల దేశమునకు అన్నాడు. విశాల దేశం దేవుని కోరిక, దేవుని ఆలోచన. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో ఉన్నారు. ఫరో రాజ్యంలో బానిసలుగా, బందీలుగా ఉన్నారు. వారు స్వేచ్ఛ లేని వారు ఉన్నారు. వారు కూడా 2వ అధ్యాయంలో నిర్గమకాండంలో 24, 25, 26 వచనంలో వారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి బాధలు చూసి, వారి శ్రమ చూసి వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను మోషే అని అంటాడు. అయితే నీతో చెప్పే మాట ఏంటంటే, నేను వారిని విశాల దేశముకు నడిపించాలనుకుంటున్నాను. విశాల దేశము అనగా పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు తేనెలు ప్రవహించు దేశం. ఈ రోజున మనం దేశంలోకి వెళ్తే అక్కడ మనం అదే చూస్తాం. అక్కడ పాలు పారుతాయంట, తేనె ఎప్పుడు ఉంటుంది. చాలా మంది ఇంతకుముందు ఓన్లీ తేనె మాత్రమే తిని బతికిన వారు ఉన్నారంట. ఇంతకుముందు తేనె మాత్రమే తిని అక్కడ దొరికే పండ్లు, ఆ తేనె తాగి కొన్ని సంవత్సరాలు వారు బతికేవారంట. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్నం తింటున్నారు, ఆహారం తింటున్నారు. కానీ పిల్లరా, ఈ విశాల దేశము అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. దానికి మరొక పేరే పరలోక రాజ్యం. ఆ రోజున ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను విశాల దేశమును అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. ఈ దేశంలో ఏముంటుందంటే న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే
జనులు నిర్భయముగా ఉన్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. ఇక్కడ రాయబడిన సందర్భం వేరు. అక్కడ ఆ పదం ఎందుకు అంటే మీరు వెళ్ళిపోయి ఆ దేశం పడంగా ఆక్రమించుకొని దాని మీద యుద్ధం చేయండి అన్నట్టు చెప్పామన్నమాట. కానీ నేను చెప్పే మాట ఏంటంటే దేశము విశాలమైనది అంతే. దేశము మనం పోయే మార్గము ఇరుకైనదే, కానీ మనం వెళ్ళే దేశము విశాలమైనది. మార్గము చిన్నదే, మార్గం ఇరుకుగా ఉంటుంది, కానీ ఆ దేశం బాగుంటుంది. అంటే ఈ మార్గం అనేది మన నడక, ప్రవర్తన, మనకు కొన్ని కట్టుబాట్లు, సిద్ధాంతం, రూల్స్ కఠినంగా ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని వాడబడిన పేరే ఇరుకైన మార్గం. అంటే ఎవరైతే ఈ సిద్ధాంతాలకు లోబడి క్రమశిక్షణ కలిగి సరిహద్దుల్లో ఉండి జీవిస్తారో వారు విశాల దేశానికి వెళ్తారు. ఆ దేశంలో ఏమీ ఉండదంటే ఇక్కడ ఇంకా మాట చెప్తారండి. కీర్తన గ్రంథం లేదా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 40వ వచనంలో ఈ విధంగా ఈ విశాల దేశం గురించి రాయబడి ఉంటుంది. అక్కడ ఏమనంటే చూడండి, మంచి బలకరమైన మేత, నెమ్మది, సుఖము గల దేశాన్ని వారు కనుగొన్నారు. పూర్వముందు హాము యొక్క వంశం వారు అక్కడ కాపురం ఉన్నారు. కనుగొని అంటే యెహోషువ గ్రంథంలో వెళ్తే యెహోషువ వేగుల వారిని పంపిస్తారు చూసినప్పుడు అని ఒక్కొక్క దేశానికి వెళ్ళేటప్పుడు. తర్వాత దీని గురించి వారు చర్చ చేస్తారు. అసలు ఏంటి మనం చూడలేదు కదా. మోషే ఏమో కొద్దిగా కొండ ఎక్కి చూస్తారు, చచ్చిపోతారు. తర్వాత వీరు ముందే ఎంజాయ్ చేస్తారు, కనుక్కుంటారు. అయితే ఆ విశాల దేశం ఎలా ఉంటుందంటే అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ సుఖం ఉంటుంది. లాజరు ధనవంతుడు చచ్చిపోతారు. ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. నాకు అక్కడ ఏముంది? వేదన ఉంది, దుఃఖం ఉంది. పాతాళంలో వేదన ఉంది, దుఃఖం ఉంది. కానీ లాజరు వెళ్ళిన స్థలం అది విశాలమైన స్థలం. అంటే అబ్రహాము అది ఉంది, అది కూడా ఒక చెరాని, అది కూడా ఒక పరలోకం కాదు, పరలోకంలో ఒక పార్ట్ అని చెప్తాం. కానీ అది విశాల దేశమే. విశాల ఆ దేశంలో ఏముంటుంది? నెమ్మది, సుఖం. అబ్రహమా తండ్రి అయినా అబ్రహమా, లాజరు చిటికెనతో ఒక చుక్క నీరు అయిపోయాయంటే లేదు, వాడు ఇక్కడ బాగా హ్యాపీగా నెమ్మది పొందుతున్నాడు, వాడు డిస్టర్బ్ చేయమంటున్నాడు. నువ్వు మొన్న డిస్టర్బ్ చేసి చాలు కదా వాడిని, ఆగు, నువ్వు మాట డిస్టర్బ్ చేయవా. వాడు రెస్ట్ తీసుకునే సమయం. ఒక్కోసారి ఎవరికైనా మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేస్తే ఇది రెస్ట్ తీసుకునే సమయం కదా. అబ్రహాం గారు అంటున్నాడు, అయ్యా అల్లాడిపోతున్నా ఇక్కడ, ఈ వేడు తక్కలేకపోతున్నాను అంటే అతను నిద్రపోయాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. అతను అంటే నెమ్మది పొందుతున్నాడయ్యా. ఇప్పుడు దాకా అతను వేదన పొంది ఇబ్బంది వచ్చాడు. అతను డిస్టర్బ్ అయ్యా ప్రభు అనేది ఏమన్నా ప్రభు అసలు అతనికి రెస్ట్ 4 గంటలకు ఫోన్ ఎత్తారు బ్రదర్, 5 గంటలకు అసలు నిద్రలేదు. ఫోన్ కూడా వైబ్రేషన్ వాళ్ళు పెట్టి పక్కన పెట్టేస్తామన్నా. ఈ దేవుడు ఈ లాజరుకు కూడా ఆ పరిస్థితి ఇచ్చాడు. విశాల దేశం అట్లా ఉంటుంది. అంటే పరలోక రాజ్యం వెళ్ళినవాడిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట. ఎవరైనా పిలువమని చెప్పినా అతను పిలవడు. ఇక్కడ లాజరుకు మళ్ళా పిలుపు రాలేదు. లాజరు నువ్వు ఎవరి చేతి దగ్గర నువ్వు 2 ముక్కలు ఏరుకుతున్నావో వాడు అన్నాడు చూడు అని కూడా అల్లా. అతను పిలుస్తున్నావు చూడు, అతను ఒకసారి ఎగతాది ఇట్లా కూడా అల్లారు. అబ్రహాం గారు అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇక్కడి వారు అక్కడికి రారు, అక్కడి వారు ఇక్కడికి రారు. మన మధ్యలో అగాధం ఉంది. కాబట్టి ఇక నువ్వు నాకు కేకలేసి, నాకు ప్రార్థన చేసి, నన్ను పిలిచి నీ టైం వేస్ట్, నా టైం కొద్దిగా ల్యాగ్ అయినట్టుంది. పిల్లరా, దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు చెప్పండి? నీతి మార్గంలో నడిపిస్తాడు.
సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. తర్వాత విశాల మార్గంలో నేను ఒకట సర్వసత్యం నడిపిస్తాను చెప్పి నేను దాన్ని వివరించలేదు చెప్పి ఆ మాట వస్తూ అంతే. సర్వసత్యంలో కూడా నడిపిస్తాడు. ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. ఆయన దేవుడు ఎవరంటే నడిపించు దేవుడు. ఈ నడిపిస్తానని ఎవరు చెప్పిన మాట ఇది? ఇశ్రాయేలుకు. ఆ ఇశ్రాయేలు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వారి జీవితంలో శాంతి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేని ప్రజలకు చెప్తున్న మాట, నేను మిమ్మల్ని నడిపిస్తాను పోయి మీరేం భయపడమాకండి. ఇక మీ దుఃఖ దినములు సమాప్తమైనవి. మీ దుఃఖ దినములు ఇంకా ఉన్నారా? ఎవరైనా ఇంకా మారుమనసు పొందని వారు, లేక ఈ ఇశ్రాయేలు వాళ్ళే ఇంకా స్వేచ్ఛ లేని వారు, స్వతంత్రం లేని వారు, ఇంకా అపవాద చేతిలో ఉన్నవారు ఉన్నారా? ఆనాడు వారు ఇశ్రాయేలు ప్రజలు ఎలా బబులోను చేతిలో ఉన్నారో ఇంకా పాపంలో ఉన్నవారు ఉన్నారా? దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీద విడువక కృప చూపిస్తున్నాడు. ఆ కృప చూపించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని నడిపిస్తాను. ఎక్కడ నడిపిస్తాడు? విశాల దేశమును నడిపిస్తాడు. ఇది ఒక రోజుతో తెగేది కాదు. విశాల దేశం గురించి చెప్పాలంటే ఆ విశాల దేశం విశాలంగా ఉంటది. ఆ విశాల దేశంలో నెమ్మది ఉంటది, సుఖం ఉంటది. ఆ విశాల దేశం అనబడే సుఖం కలిగిన దేశం, నెమ్మది గల దేశానికి లాజరు వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళాలనుకుంటున్నావా? అలా అయితే లాజరు ఎలా నీతిని అనుసరించాడో, ఎలా దీనుడుగా జీవించాడో, అతడు పేదరికంలో ఉన్నా పాపం చేయలేదు, పేదరికంలో ఉన్న ప్రభువును నమ్మాడు, పేదరికంలో ఉన్న ప్రభువును విడిచిపెట్టలేదు, పేదరికంలో కూడా ప్రభువును ఆరాధించాడు. నువ్వు ప్రభువును ఆరాధించగలిగితే, ప్రభువును విశ్వసించగలిగితే, ప్రభువును నమ్మగలిగితే, ఇదిగో ఈ లోకంలో మనకి ఏమున్నా ఏం లేకపోయినా, ఇదిగో మన విశాల దేశం, పరలోక రాజ్యం దేవుడు ఇవ్వబోతాడు. అక్కడ మనకు నెమ్మది ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ సుఖం ఉంటుంది. ఈ బందీలుగా ఉన్న ప్రజలు, 70 వారాలు చెరలో ఉన్న ప్రజలకు దేవుడు చెప్తున్న మాట, నేను వారిని నడిపింతును. నేను వారిని ఈ రోజున మనల్ని ఎక్కడెక్కడ ప్రభు నడిపిస్తాడో, ఎలా నడిపిస్తాడో చెప్పాను. ఇంకా ఇది నేను ఎలా రాస్తున్నాను, ఎవరు నడిపిస్తాడు, ఎప్పుడు నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు, ఎక్కడెక్కడ నడిపిస్తాడో ఇది చెప్తే ఇంకొక 3 గంటలు టైం కదా. ఏం కాకుండా నేను ఒక 45 నిమిషాలు ముగించాలనుకున్నాను. నా 45 నిమిషాలు టైం అయిపోయాడు. అయితే ఇంత గుర్తుందా? నేను మళ్ళీ వచ్చాను అడుగుతాయి ఖచ్చితంగా. ఈ మాట అమలు చేసుకోండి. నేను వాటిని నడిపిస్తున్నాను మాట గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈసారి కూడా ఇంకో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ ఇస్తా. మరలా దేవుడు నడిపిస్తాడు. ఎక్కడికంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. కనీసం విశాల దేశం మనకు అనగా పరలోక రాజ్యం, లాజరు వెళ్ళిన దేశం, సుఖం కలిగిన దేశం, నెమ్మది కలిగిన దేశం. ఇది ఎవరికంటే నమ్మి రక్షణ పొందిన వారికి దొరికే దేశం, నమ్మి రక్షణ పొందిన వారికి ఇచ్చే గిఫ్ట్. నీకు కావాలా? ఈ సంతోషం అని పాట పాడతాం. అయితే ఈ సంతోషం, ఈ దేశం కావాలంటే పిల్లరా, ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. నేను ఇప్పుడు మారు మనసు పొందగలిగితే, నీ పాపం ఒప్పుకోగలిగితే, నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు విశాల దేశాన్ని నడిపిస్తాడు. 23వ కీర్తన చెప్పినట్టుగా నీతి మార్గంలో నడిపిస్తాడు, శాంతికరమైన జలముల నడిపిస్తాడు. ప్రకటన 7:17 ఉంటుంది. శాంతికరమైన జీవ జలముల ఓట ఎంత నడిపిస్తాడని రాయబడింది. దేవుడి మీద నడిపించాలంటే మనం మారు మనసు పొందుదాం. మన జీవితాలు, మన హృదయాలు దేవునికి అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. దేవుడు మనల్ని నడిపిస్తాడు అని చెప్పని మాటలు విన్నాం. నడిపించే దేవుని రెక్కలో మనల్ని దేవుడు మనకు సాయం చేయక దేవుడు మన గమ్యం వరకు మనం తీసుకెళ్తాడు కదా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన
అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా ప్రార్థిస్తున్నాం. తర్వాత మా గొప్పదేవ మీరు మమ్మల్ని నడిపించే దేవుడు అని చూస్తున్నాం. మీ చిత్తం మాలో నెరవేర్చే వరకు మీరు మమ్మల్ని నడిపిస్తారు. సర్వసత్యంలోకి నడిపిస్తారు. విశాలమైన ప్రదేశానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు అయ్యా. అందుకే స్తోత్రాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని బట్టి మా సంఘంలో మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇంకా మీరు బలపరచండి. చేయవలసిన మేమందరం కూడా అయ్యా మీ యొక్క నడుపుదలలో ముందుకు సాగడానికి మీ మహిమాలను ఈ లోకంలో జీవించడానికి బలపరుచుకొని సంఘంలో నా అవసరాలన్నింటినీ మీరు తీర్చి అయ్యా రాబోయే రోజుల్లో అయ్యా ఒక విశాల దేశాన్ని మమ్మల్ని నడిపిస్తుండగా అయ్యా సంతోషంతో మా హృదయాన్ని నింపి అయ్యా ఈ లోకంలో మమ్మల్ని విడిపిస్తూ నడిపిస్తున్నాను. మీకు మా జీవితాన్ని అప్పగించుకుంటున్నా సహాయం చేసి నడిపించుకున్నాను. మా రక్షకుడు విమోచకులను నేర్పిస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.